అందరికీ నమస్కారము. బ్రహ్మ ముహూర్తం అంటే తెలుసు కదా! దాని యొక్క విలువ చాలా మందికి తెలిసే ఉంటది. ఈ సమయంలో బ్రహ్మ ముహూర్తం సమయంలో ఒక చిన్న యాక్టివిటీ చెప్తాను. ఇది ఎక్కువ సమయం తీసుకోదు. కనీసం 10 నిమిషాలు చాలు సరిపోతుంది. ఒక్క 10 నిమిషాలు మీరు కేటాయించి ఈ యాక్టివిటీని చేస్తే మీరు ఏది కావాలంటే అది సాధించగలరు. మీరు అపూర్వమైన శక్తులు బాగా ఉద్భవిస్తాయి. చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఏ పని తలబెట్టినా దాంట్లో మీకు పక్కా విజయం అనేది వస్తుంది. బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు అంటే గనక మార్నింగ్ పొద్దున 4:30 నుంచి 6 గంటల మధ్యలో బ్రహ్మ ముహూర్తం చెప్పొచ్చు. ఈ టైం చాలా విలువైంది. మీరు ఆ టైంలో లేసి చూడండి. ఏది కావాలంటే అది చేయొచ్చు. కొంచెం ఫోకస్ చేయండి. మనకు మొత్తము సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు అంటే 12 గంటలు ఉన్నాయి గదా! ఈ 12 గంటలని ఎట్లా డివైడ్ చేశారు? మరి దీంట్లో బ్రహ్మ ముహూర్తం ఏంటి? ఆ టైంలో ఏం చేయాలనేది కూలంకషంగా చెప్తాను చాలా క్లియర్‌గా. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సరే ఈ 12 గంటలు ఎట్లా చేశారంటే ఫస్ట్ సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకి. దీన్ని రుద్రకాలం అంటారు. రుద్రకాలం. దీని తర్వాత 9 గంటల నుంచి 12 గంటల వరకి రాక్షస సమయం అంటారు. అందుకని ఈ టైంలో రాక్షస సమయంలో భోజనం చేయకూడదు. కానీ మాక్సిమం మనం అందరం భోజనం చేసేది 9 తర్వాతనే. సో 9 నుంచి 12 గంటల వరకి రాక్షస సమయము. అదేవిధంగా రాత్రి 12 గంటల నుంచి 3 గంటల వరకి దీన్ని గంధర్వ సమయం అంటాము. గంధర్వ సమయం. ఈ సమయంలో బాగా గాఢ నిద్ర పడుతుంది అందరికీ. మంచిగా పడుకుంటారు. చాలామంది 3, 3:30 మధ్యలో లేస్తారు చూడండి. అది ఒక డిఫరెంట్ కేసు. కానీ 12 నుంచి 3 గంటల మధ్యలో మాత్రం గంధర్వ సమయం మంచి నిద్ర పడుతుంది. ఇక పొద్దున 3 నుంచి 6 గంటల సమయంలో మనోహర సమయం అంటారు. ఇది కొంచెం రిఫ్రెష్ చేసుకొని మనసును చక్కగా హాయిగా చేసుకొని ఏదైనా సాధించాలనుకున్న వాళ్ళు 3, 4 గంటలకల్లా లేసి కూర్చోవచ్చు. మనోహర సమయం. కానీ మనకి బ్రహ్మ ముహూర్తం మాత్రం 4:30 నుంచి 6 గంటల మధ్యలో ఉంటుంది. ఏం చేయాలి అంటే గనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. దీని అమృత సమయం అని చెప్పొచ్చు. ఈ బ్రహ్మ ముహూర్తం సమయంలో మనకి నెగెటివ్ ఆలోచనలు రావు. మాక్సిమం రావు మనకి. ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ హై లెవెల్‌లో ఉంటాయి. అండ్ ఎంటైర్ బాడీ మొత్తం బాడీ చాలా యాక్టివ్‌గా ఉంటది. లేదు మేడం నిద్ర వస్తుంది అంటే వస్తది. ఎందుకంటే రాత్రి మనం లేట్‌గా పడుకుంటాం కదా! తొందరగా పడుకోండి. మీకు అలాంటివి ఏమీ ఉండవు. మంచి యాక్టివ్‌గా ఉంటది బాడీ ఈ టైంలో. అండ్ మీరు ఏది కావాలనుకున్నా సాధించగలరు. మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ టైంలో మీరు కావాల్సినవి చేస్తే గనక. ఒక చిన్న యాక్టివిటీ. ఈ యాక్టివిటీలో ఏంటంటే మనం కేవలము ఆజ్ఞా చక్రాన్ని ఫోకస్ చేస్తాం. ఆజ్ఞా చక్రాన్ని మనం సంకల్ప చక్రం అని కూడా అంటారు. మీకు 7 చక్రాల గురించి కూడా ఆల్రెడీ చెప్పాను కదా! దాంట్లో ఆజ్ఞా చక్రం గురించి చెప్పాను కదా! ఆజ్ఞా చక్రాన్ని సంకల్ప చక్రం అంటామనేసి. ఈ ఆజ్ఞా చక్రం ఎక్కడుంటుందంటే గనక ఈ 2 కనుబొమ్మల మధ్యలో ఇక్కడుంటుంది. బొట్టు పెట్టుకుంటాం కదా! అక్కడుంటుంది ఆజ్ఞా చక్రం. ఈ ఆజ్ఞా చక్రం మీద ఫోకస్ చేస్తే గనక కొంచెము దృష్టి సారించి కొంచెం మనం ఏదన్నా అనుకుని చేస్తే గనక ఏది కావాలంటే దాన్ని సాధించగలము. ఈ ఆజ్ఞా చక్రం ఏ కలర్‌లో ఉంటుందంటే ఇండిగో అంటే బ్లూ కలర్‌లో ఉంటుంది. ఎట్లా చేస్తాం? ఏం చేస్తాం అంటే గనక ఫస్ట్ మీకు క్లియర్‌గా చెప్తాను. నాతో పాటు డెమో చేయొచ్చు మీరు ఈరోజు. ఆజ్ఞా చక్రం మీద ఫోకస్ చేయడానికి ముఖ్యంగా మీరు ఏదన్నా ఒక గట్టి సంకల్పం దృఢంగా నేనిది కావాలి, ఇది సాధించాలి అనే ఒక కోరికను, దృఢ విశ్వాసాన్ని, దృఢ సంకల్పాన్ని మనసులోకి తీసుకోండి ఫస్ట్. ఏదన్నా మీరు ఏం సాధించదలుచుకున్నారో దాన్ని. అది అది ఒక కోరికను స్ట్రాంగ్ డిజైర్‌ని తీసుకొని మీరేం చేస్తారంటే యోగా మ్యాట్ కానీ, లేకపోతే కింద దుప్పటేసుకొని మంచిగా సుఖాసనంలో కానివ్వండి, లేకపోతే పద్మాసనంలో గాని కూర్చోండి. కూర్చోలేకపోతే చైర్ మీద కూర్చోండి పర్వాలేదు. కింద కూర్చోగలిగితే కింద కూర్చోండి. ఇలా కూర్చోండి. కూర్చున్నాక మీరేం చేస్తారంటే ఫస్ట్ కళ్ళు మూసుకొని నెమ్మదిగా కేవలం ఆజ్ఞా చక్రం మీద ఫోకస్ చేయండి. ఆజ్ఞా చక్రం అంటే ఏంటి? ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఈ ప్లేస్‌లో ఫోకస్ చేయండి మీరు ఆజ్ఞా చక్రాన్ని. కళ్ళు మూసుకొని నాతో పాటుగా ఆజ్ఞా చక్రం మీద ఫోకస్ చేస్తున్నాము. ఈ ఆజ్ఞా చక్రం ఒక్కసారి కళ్ళు తెరవండి. ఆజ్ఞా చక్రం మీద ఫోకస్ చేస్తే మన 2 చేతులు ఖాళీనే కదా! 2 చేతులు ఖాళీ కాబట్టి మనం ఒక చిన్ముద్ర తీసుకుందాం. చిన్ముద్ర అంటే ఏం లేదు. చూపుడు వేలు అండ్ బొటన వేలు ఈ 2 వేలుని కలిపాము. ఇట్లా కలిపి మిగిలిన వేళ్ళన్నీ స్ట్రెయిట్‌గా ఉంటాయి.
ఇట్లా ఒడిలో పెట్టుకోండి. ఓకే, మోకాళ్ళ దగ్గర కానీ తొడల మీద కానీ పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తాం, మనము ఆజ్ఞా చక్రం మీద ఫోకస్ చేస్తున్నాము. ఆజ్ఞా చక్రం మీద కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఒకసారి గాలిని నెమ్మదిగా పీల్చండి. ఇప్పుడు వదలండి. ఇంకొక 2 సార్లు నెమ్మదిగా గాలి పీలుస్తూ నెమ్మదిగా వదలండి. ఆజ్ఞా చక్రం మీద మనం మనస్సుని లగ్నం చేసాము. మన మనస్సు మీదకి ఎటువంటి ఆలోచనలు రావట్లేదు. ప్రశాంతంగా ఉంది మనసు. ఇప్పుడు మీ యొక్క సంకల్పాన్ని, ఏది సాధించదలుచుకున్నారో దాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఆజ్ఞా చక్రంపై మీ యొక్క మనసును లగ్నం చేసి అది బ్లూ కలర్లో చక్రం తిరుగుతున్నట్టుగా ఊహించుకోండి. ఇప్పుడు గాలి నెమ్మదిగా పీల్చండి, చాలా నెమ్మదిగా. గాలిని అలాగే లోపల పెట్టండి. లోపల పెట్టి ఒక 5 సెకండ్స్ కౌంట్ చేయండి. ఇప్పుడు నోటితో గాలి నెమ్మదిగా వదలండి. ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేస్తున్నాను. ఒక్క క్లారిటీ మీకు వస్తే కనుక మీరు చేసేయచ్చు. ఓకేనా? ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు? కళ్ళు మూసుకున్నాను. ఆజ్ఞా చక్రం మీదే నా మనస్సును లగ్నం చేశాను. గాలి నెమ్మదిగా తీసుకుంటున్నాను. ముక్కుతోటే తీసుకొని ఒక 5 కౌంట్ చేస్తున్నాను. చేసి తర్వాత నోటి ద్వారా గాలిని వదులుతాను. ఓకేనా? కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ సేమ్ అదే రిపీట్ చేయాలి. సేమ్ ఇదే యాక్టివిటీ అండి. ముక్కుతో గాలి నెమ్మదిగా, ఎంత నెమ్మదిగా వీలైతే అంత నెమ్మదిగా ముక్కుతో గాలి పీల్చి దాన్ని అలాగే ఆపేస్తున్నాము. రిటెన్షన్ ఆఫ్ ద ఎయిర్. ఓకే, గాలిని అలాగే ఎంతసేపు ఆపుతున్నాము? 5 సెకండ్లు ఆపాము. తర్వాత నోటి ద్వారా నెమ్మదిగా గాలి వదలాలి. ఈ గాలిని ఆపడము 5 సెకండ్స్ అని చెప్పాను కదా, 15 సెకండ్ల దాకా వెళ్ళొచ్చు. నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పుడైనా 15 సెకండ్ల దాకా గాలిని ఆపుతాను. నోస్ ద్వారా గాలి తీసుకుని 15 సెకండ్లు ఆగి తర్వాత నోటి ద్వారా గాలి నెమ్మదిగా వదలాలి. ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది. ఫస్ట్ 5 సెకండ్లతో మొదలెట్టండి. 5, 7, 9, 10, ఆ తర్వాత 15, అట్లా నెమ్మదిగా పెంచండి. ఎంత మనం గాలిని లోపల ఉంచుకుంటాం ఎంతసేపు, మనకి లంగ్స్కి అండ్ బ్రీతింగ్కి ఒక మంచి ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. అయితే ఈ యాక్టివిటీని ఎంతసేపు చేయాలంటారా? కేవలం 10 నిమిషాలు చేయడం సరిపోతుంది. 10 నిమిషాలు చేయాలి కదా అనేసి మీరు టైం చూస్తూ కూర్చోకండి. సింపుల్గా అలారం సెట్ చేసుకోండి. ఫోన్లో ఉంటుంది కదా అలారం, 10 నిమిషాలకు సెట్ చేసుకొని ఈ యాక్టివిటీని 10 నిమిషాలు కంటిన్యూస్గా చేయండి. సరిపోతుంది. మంచి ఫలితాలు వస్తాయి మీకు. మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి. బ్రహ్మముహూర్తం సమయంలో చేయండి ఇది. లేదు లెగలేము, మా వల్ల కాదు, ఏది కాదు అంటారా, సాయంత్రం పూట చేయొచ్చు. కానీ ప్రిఫరబ్లీ బ్రహ్మముహూర్తం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఒక్క 10 నిమిషాలే కదా. మంచిగా బ్రష్ చేసుకొని పొద్దున్న లెగిసి ఫ్రెషప్ అయిపోయి కూర్చోండి మంచిగా. ఇట్లా యాక్టివిటీ ఒక్కటి 10 నిమిషాలు చేసినారంటే ఇక భలే ఉంటుంది. మీరు ఏది కావాలంటే అది సాధించవచ్చు. మీలో ఒకలాంటి దృఢ సంకల్పం అనేది ఇంకా పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పని చేయాలన్నా ఇది రైట్ వే. మన పెద్దలు చెప్పినది ఇదంతా చేస్తారు కదా. సో సరే, మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. మరొక మంచి టాపిక్తో కలుస్తాను. అప్పటిదాకా నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.